నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలను చూద్దాం. శ్రీ కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి అనుబంధ ఆలయమైన వీరాంజనేయ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాణిపాక ఆలయం నందు వీరాంజనేయ స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి క్షేత్ర పాలక ఆలయంగా పేరుగాంచింది. దాత అనిల్ కుమార్ సహకారంతో పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా శుక్రవారం ఉదయం హోమాది క్రతువులు నిర్వహించి మహాపూర్ణాహృతిని సమర్పించారు. ఆపై ఆలయం చుట్టూ కుంభ కలశంతో ప్రదక్షిణ గావించి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం మూలవర్ల దగ్గర కలశ పూజ, కళాకర్షణ పూజ క్రతువులను నిర్వహించిన అనంతరం సప్త కళల హారతులను నివేదన అర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ ఈవో పెంచల్ కిషోర్, దాత అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు, ఆలయ మాజీ చైర్మన్ మోహన్ రెడ్డి, ఏఈఓ రవీందర్ బాబు, ఆలయ సూపరింటెండెంట్లు కోదండ, వాసు, ఉభయదారులు తదితరులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు మన స్వయంభూ వరసిద్ధి వినాయక దేవస్థానం కాణిపాకంలో ఉన్న ఉపాలయం అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని మనం దాతల సహకారంతో పునర్నిర్మించుకోవడం జరిగింది. శ్రీ అనిల్ కుమార్ గారు యుఎస్ఏలో ఉన్నారు. వారు ₹1 కోటి పైగా వెచ్చించి ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. సో ఈరోజు మనం ఋత్వికుల ఆధ్వర్యంలో ఘనంగా సంప్రోక్షణ మహాకుంభాభిషేకం జరుపుకున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గవర్నీయులు ఎమ్మెల్యే పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు కూడా హాజరయ్యారు. అదేవిధంగా చాలా మంది ఉభయదారులు, భక్తులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడానికి సహకరించారు. అందరికి కూడా ముఖ్యంగా ఆ దాత అయినటువంటి అనిల్ కుమార్ గారికి ముఖ్యంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఈ ఘన విజయం సక్సెస్ఫుల్ గా జరిపించిన దానికి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తాను. జై శ్రీరామ్. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానంలో ఉపాలయమైన శ్రీ క్షేత్రపాలక వీరాంజనేయ స్వామి ఆలయంలో ఎన్ఆర్ఐ దంపతులు అనిల్ కుమార్ వారి దంపతుల ఆధ్వర్యంలో, శ్రీ మాజీ బోర్డు చైర్మన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ పాంచరాత్ర ఆగమ ప్రకారము శ్రీ వీరాంజనేయ స్వామి పునర్నిర్మాణ ప్రతిష్ట గావించబడినది. ఈ రోజు చతుర్థి తిథి పునరుసు నక్షత్రం మిథున లగ్నం నందు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో పాంచరాత్ర యుక్తముగా వేదోక్త మంత్రయుక్తంగా శాస్త్రయుక్తంగా ఆధ్యాత్మిక చింతనతో ఆధ్యాత్మిక భక్తి భావనతో శ్రీ పాంచరాత్ర ప్రకారము వేదకోశి పర్యవేక్షణలో స్వామివారి మహా సంప్రోక్షణ అష్టబంధన కుంభాభిషేక మహోత్సవం నిర్విఘ్నముగా దిగ్విజయంగా పరిపూర్తి సమాప్తి చేయడమైనది. భక్తులందరూ దండోపతంగా ఇచ్చేసి స్వామివారి దర్శనం కావించి స్వామి కృతజ్ఞత పాత్రలు కాగలరని తీర్థ ప్రసాదం స్వీకరించాల్సిందిగా ప్రధానర్చుడుగా పరస్థ శ్రీనివాస భట్టాచార్యులు నమస్కారాంజలితో వేదోక్త ఆశీర్వాద మంత్రులతో ఉపనిషత్తుతో ఉపస్కరించినది. జై శ్రీరామ్. శ్రీకాళహస్తిలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని చిలకూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. టీడీపీ నేత లక్కమనేని మధు, ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం మృత్యుంజయ స్వామి సన్నిధానంలో ఆలయ పండితులు ఆశీర్వచనమిచ్చారు. అదేవిధంగా స్వామి అమ్మవార్ల జ్ఞాపిక తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్ఓ సతీష్ మాలిక్, తెలుగుదేశం నాయకులు మధు, తెలుగుదేశం అభిమానులు పాల్గొన్నారు. ఉన్నత పదవీ ప్రాప్తిరస్తు, సకల శ్రేయోభివృద్ధిరస్తు, సమస్త జన వశీకరణత సిద్ధి. తెలుసుకోండి, నాకు రాకోటే ఇప్పుడు చెప్తా అందరికీ ప్రసాదం. రేణిగుంట నాయుడుపేట జాతీయ రహదారి పనులు పూర్తయ్యాయి.
మేర్లపాక సమీపంలో టోల్ గేట్ ఏర్పాటు చేశారు. 3 రోజుల నుంచి ట్రయల్ వేశారు. ఈ మార్గంలో శుక్రవారం నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. కారుకు 140 రూపాయలు, బస్సుకు, ట్రక్కులకు 470 రూపాయల చొప్పున తీసుకుంటారు. గేటుకు 2 వైపులా 20 కిలోమీటర్ల లోపు ఉన్న వైట్ బోర్డు వాహనదారులు నెలకు 350 రూపాయలు చెల్లించి పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవ అయిన నిత్య కళ్యాణోత్సవాన్ని భక్తులు స్వామి అమ్మవారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవను భక్తులు నిర్వహించుకుంటారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తెచ్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో శంభో శంకర అంటూ ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆటల పోటీలలో పాల్గొనాలని మరియు ప్రతి ఒక్క క్రీడను ఆడాలని, మానసిక ఉల్లాసాన్ని పొందుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక ఎస్వి తారకరామ స్టేడియం నందు ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన మెగా చిత్తూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ T20 లీగ్ 2025 విజేతలకు బహుమతులను పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆటల పోటీలలో పాల్గొనడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు 7 రోజుల పాటు వాతావరణంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం, అందులో 5 జట్లు పాల్గొనడం జరిగిందని తెలిపారు. క్రికెట్తో పాటు అన్ని క్రీడా రంగాలలో టోర్నమెంట్ జిల్లాలో ఎక్కువగా నిర్వహించాలని చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారికి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఆటల పోటీలలో పాల్గొనడం ఎంతైనా అవసరమైనదని తెలిపారు. చాలా చక్కగా ప్రతిభ కనపరిచిన ఫైనల్ విజేతలైన హైపియర్ ఇన్ స్పోర్ట్స్ జట్టు మరియు పాయ్ వైస్రాయ్ ఇరు జట్లకు అభినందనలు తెలిపారు. అలాగే 3వ విజేత అయిన ఆదిత్య గ్రూప్స్ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. మొదటి విజేతకు 2 లక్షలు, 2వ విజేతకు 1 లక్ష రూపాయలు, 3వ విజేతకు 50,000 రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. అనంతరం విజేతలైన విన్నర్స్, రన్నర్స్ జట్ల సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విజేతలకు మెమెంటోస్, ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎల్ అధ్యక్షులు విజయ్ కుమార్, మున్సిపల్ కార్పొరేటర్ నరసింహాచారి, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, స్పాన్సర్స్, క్రికెట్ క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 17-18 సీజన్ రన్ అవుతుంది. 18 years లోనే it has become one of the richest sporting event in history. అంటే ఏది కూడా దగ్గరలో కూడా రాదు. సో అంత పొటెన్షియల్ ఉంది. సో అక్కడికి రీచ్ అవ్వాలంటే, అక్కడికే కాదు ఇండియన్ టీంకి రీచ్ అవ్వాలన్నా మనకి లీగ్ లెవెల్లో, డిస్ట్రిక్ట్స్ లెవెల్లో, జోన్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో మీరు బాగా ఆడాలి.
ఈ జిల్లాలో కూడా వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ఆల్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్. మొన్ననే మనము ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా స్మార్ట్ సిటీలో చేస్తున్నాము 7-8 నెలల క్రితం. అదేవిధంగా మన ఎస్వి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఆర్చరీతో పాటు అన్నీ పెంచాము. ఇప్పుడు ఇంకో 1 మంత్లో మన గొలవానిగుంట్లో కూడా క్రికెట్ అందరికి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా 1 మంత్లో వీల్ గెట్ ఇట్ డన్ విత్ హెల్ప్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో అది కాకుండా మీకు చాలా గ్రౌండ్స్ ఉన్నాయి. ఈ పొటెన్షియల్ మీరు ప్రూవ్ చేయాలంటే చాలా గ్రౌండ్స్ ఉన్నాయి. సో హార్డ్ వర్కే అన్నిటికీ, దేనికైనా సొల్యూషన్ హార్డ్ వర్కే. సో ఎస్పెషల్లీ స్పోర్ట్స్కి గేమ్స్కి హార్డ్ వర్క్ మించి వేరే మార్గం లేదు. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, మంచి ప్లాట్ఫామ్ అందిస్తున్నారు చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు. ఈ ప్లాట్ఫామ్ని అందరూ వాడుకోవాలి. సో పిల్లలందరూ వాడుకోవాలి. వీలైనంత వరకు మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా సపోర్ట్ ఇస్తుంది ప్లేయర్స్కి. ఇన్ఫ్యాక్ట్ స్పోర్ట్స్ పాలసీ కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కొత్తగా తీసుకొచ్చారు. లాట్ ఆఫ్ సపోర్ట్ ఇస్తున్నారు. అన్నీ యూటిలైజ్ చేసుకోవాలి. మీకు నచ్చిన స్పోర్ట్స్లో మీరందరూ కూడా కంపీట్ చేయాలి. అక్రమ గంజాయి వ్యాపారం చేస్తున్న 4 వ్యక్తులను పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్కు తరలించారు. డీఎస్పీ ప్రభాకర్ కథనం మేరకు గుంటావూరు ఫ్లైఓవర్ వద్ద 4 వ్యక్తులు గంజాయి వ్యాపారం చేస్తున్నారని సమాచారం రావడంతో పలమనేరు సీఐ నరసింహారాజు మరియు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలను విచారించగా రాజేంద్ర విశాఖపట్నం చింతపల్లి గ్రామంలోని సింగ్ లోయ వద్ద గంజాయిని కొనుగోలు చేసి పలమనేరులో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 40,000 రూపాయలు ఉంటుందని, ముద్దాయిలను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నామని, పలమనేరు చుట్టుప్రక్కల గ్రామాలలో ఎవరైనా గంజాయి, లాటరీ టికెట్లు, కర్ణాటక మద్యం విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పలమేరు పోలీసు వారికి రాబడిన సమాచారం మేరకు పలమేరు ఎస్ఐ అండ్ వాళ్ళ సిబ్బంది గంటావూరు ఫ్లైఓవర్ దగ్గరికి ఉదయం 9:30 అప్పుడు వెళ్ళి 4 వ్యక్తులను రాజేంద్ర, మోహన్, మంజునాథ్ అండ్ కిషోర్, ఈ 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ పరిధిలో 4 కిలోల గాంజాను స్వాధీనం చేసుకోమైంది. ఈ మనకి విచారణలో తెలిసింది ఏమంటే, ఇందులో రాజేంద్ర అనే వ్యక్తి విశాఖపట్నం చింతపల్లికి వెళ్ళి తెచ్చుకుంటున్నాడు. అది కాకోకుండా ఇతను ఎప్పుడు తెచ్చుకుంటున్నాడు, ఎన్ని కిలోలు తెచ్చుకుంటున్నాడు, ఎవరో కమ్మారు, దాన్ని ఎవరో సేల్ చేస్తున్నారో దాన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అట్లాగే కన్జ్యూమర్స్ ఎవరైతే దీన్ని వినియోగిస్తున్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్ గా గ్రౌండ్ లెవెల్ దాకా వెళ్ళి అందరినీ ఐడెంటిఫై చేసి ఆ కన్జ్యూమర్స్ అలర్ట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా ఎవరైతే వ్యాపారస్తులు అందరిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నవీన్ రాయల్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నవీన్ రాయల్ కు దుశ్శాలతో సత్కరించి వేద ఆశీర్వచనం అందజేసి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక్ ప్రభాకర్ నాయుడు, బీజేపీ నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ నవీన్ రాయల్ గారికి జన్మదినం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు, అతని స్నేహితులు అందరూ కలిసి ఈరోజు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. నవీన్ రాయల్ గారు పార్టీలో చేరినప్పటి నుంచి చాలా చురుగ్గా యువకుల్ని పార్టీ వైపు ఆకర్షితులు చేసి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. యువ మోర్చాలు ఉన్నారు. ఈరోజు సోషల్ మీడియాలో మన భారతీయ జనతా పార్టీని విస్తృతంగా ప్రచారం చేస్తూ పార్టీకి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో మరిన్ని జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యంగా జరుపుకోవాలని, భారతీయ జనతా పార్టీలో ఇంకా మరిన్ని ఉన్నత పదవులు రావాలని ఆశిస్తూ ఓం నమో వెంకటేశ్వర. కడప జిల్లాలో జరిగిన తెలుగు మహానాడు కార్యక్రమం కనీ విని ఎరుగని రీతిలో విజయవంతమైందని, కడప జిల్లా మొత్తం పసుపుమయంగా మారిందని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గొల్లా నరసింహ యాదవ్ పేర్కొన్నారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ఆశయాల మేరకు ప్రపంచ తెలుగువారే గర్వపడే విధంగా మహానాడులో నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యుదయానికి పార్టీ కట్టుబడి ఉంటుందని ఈ మహాసభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరిగిందని ఆయన కొనియాడారు. చిత్తూరు, ఉభయ జిల్లాలలోని 7 నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. యువగళం, స్త్రీశక్తి తదితర శాసనాల ద్వారా యువకులకు, మహిళలకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. మహిళలు ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు స్త్రీశక్తి శాసనాలు ఉపకరిస్తాయని తెలిపారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రబాబు నాయుడు చెప్పడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కూడా 2027 డిసెంబర్ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. కడపలో జరిగిన మహానాడు కార్యక్రమం భారీ స్థాయిలో విజయవంతం అయిందని, దీంతో అందరికీ శుభదాయకమని ఆయన సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం మహానాడు జరిగిన తీరు గతంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగని విధంగా కడపంతా పసుపుమయం అవడమే కాకుండా నిన్న జరిగిన బహిరంగ సభ భారీ ఎత్తున లక్షలాదిగా తరలి వచ్చి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా విజయం చేసినందుకు దీంట్లో భాగస్వామ్యమైన అందరినీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆడ తీసుకున్న నిర్ణయాలు ఒకసారి చూస్తే పార్టీని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఏదైతే 6 సంబంధించిన శాసనాలు ఉన్నాయో దానికి సంబంధించి తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాల కోసం, ఏ పేద ప్రజల కోసం, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారో దానికి అనుగుణంగా తెలుగు వారి గర్వం పేరుతో తెలుగు వారి ప్రతిష్టను ఇనుముడింపజేసే విధంగా, తెలుగువారి ఆత్మాభిమానం ఎక్కడ కూడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి గౌరవాన్ని నిలిపే విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లాలని ఆ యొక్క శాసనం ద్వారా ముందుకెళ్తూ ఉండడం జరిగింది. అదే విధంగా ఏదైతే యువశక్తి మీరు చూశారు, యువగలం పేరుతో పాదయాత్ర జరిపి అక్కడ ప్రజల యొక్క వాళ్ళ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకొని రాబోయే రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పిన మాట ప్రకారం ఈ సంవత్సర పరిపాలనలో అవన్నీ కూడా పరిష్కరించేదానికి దిశగా కృషి చేయడం జరిగింది. అందుకోసమే యువశక్తి పేరుతో ఒక శాసనం తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా స్త్రీ శక్తి అన్న నందమూరి తారక రామారావు ఆడపడుచుల పట్ల ఏ విధానం అవలంబించారో మీరు చూశారు. ఆస్తిలో సమాన హక్కు కానీ ఏ కార్యక్రమం ప్రభుత్వం నుంచే ఇచ్చే ప్రతి పథకం కూడా మహిళలకు వర్తించే విధంగా చేయడమే కాకుండా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతిలో స్థాపించడం మనం చూసాం. దానికి అనుగుణంగా కూడా రాబోయే రోజుల్లో స్త్రీల యొక్క ఆత్మగౌరవం పెంపొందించే విధంగా, వాళ్ళ ఆత్మస్థైర్యం పెంపొందించే విధంగా కూడా స్త్రీశక్తి ద్వారా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి మనం చూసాం. కడపలో పుట్టాను, కడప గడ్డనాది అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటే 12 రోజుల్లో కూడా ఆ పనులన్నీ కూడా వేగవంతం చేసి మళ్ళీ త్వరలోనే కూడా కంప్లీట్ చేసి నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తానని కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ సభలో చెప్పడం రాయలసీమకే తలమానికంగా కూడా ఆ స్టీల్ ప్లాంట్ వచ్చేదే కాకుండా మనందరికి కూడా, మన బిడ్డలందరికీ కూడా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కానీ ఆర్థికంగా కానీ ఈ రాయలసీమ అభివృద్ధి చేసేదానికి దోహదపడుతుందని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అమరావతి మీరు చూశారు, అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి చేతుల మీదుగా కూడా ఆ యొక్క నిర్మాణ పనులకి మొన్న మరొకసారి శంకుస్థాపన చేసుకొని ప్రారంభించడం జరిగింది. ఆ పనులు కూడా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి ప్రధానమంత్రి సహకారంతో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని చెప్పడం. పోలవరం కూడా 2027 డిసెంబర్ నాటికి కంప్లీట్ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం రైతుల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని ఈ ప్రకటన తెలియజేస్తుందని కూడా తెలియజేస్తూ, ఏదేమైనా మహానాడు కార్యక్రమం మనం చూస్తే సక్సెస్ఫుల్గా రన్ అయిన దానికి కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా మంత్రులు కానీ అందరూ కూడా సమిష్టి కృషితో ఈ మహానాడు విజయవంతమైంది. రోజు కడపలో 3 రోజులు మహానాడు విపరీతం, ఎప్పుడు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు జరగనంత భయంకరంగా జరిగింది.
దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏదేదో వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రచారాలు సోషల్ మీడియాలో చేసుకుంటున్నారు. కార్యకర్తలు తిరుపతి నుంచి కూడా స్వచ్ఛందంగా తెల్లవారితో 7 గంటలకంతా రెడీ అయ్యి వేల మంది తిరుపతి నుంచి కూడా బయలుదేరి వెళ్ళారు. వాళ్ళ పార్టీకి వాళ్ళకి సొంతంగా ఆ సభకు వెళ్ళినందుకు ప్రతి ఒక్కరికి కూడా తిరుపతి నియోజకవర్గం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, ఇతర మంత్రివర్గం కూడా ఆ మహాసభలో అంతమంది జనంలో వాళ్ళు ఇచ్చిన హామీలు, పోలవరం 27వ సంవత్సరానికంతా రెడీ చేసి పోలవరాన్ని ఇస్తాం, అలాగే అమరావతి కూడా పట్టాలెక్కించి అమరావతి కూడా 2-3 ఏళ్లలో పూర్తి చేస్తామని ఇవ్వడం, ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ కోసం నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఇతర మంత్రివర్గం కూడా సరే రాష్ట్రం డెవలప్మెంట్ చేసేదాంట్లో ఉండాలి. గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి కక్షపూరితనే ఎవరు వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడము, వాళ్ళ మీద కేసులు పెట్టడము ఇవే చేశాడు తప్ప ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి ఏమాత్రం కూడా మంచి పని చేయలేదు. ఇంకైనా బుద్ధి తెచ్చుకోండి వైకాపా వాళ్ళు, మీ సోషల్ మీడియాలో మీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని వాళ్ళని హెచ్చరిస్తున్నాం. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. సమయం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ యోగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉత్సవాలలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రీ మెగా యోగా కార్యక్రమం శుక్రవారం పోలీసు శిక్షణ మైదానంలో 4000 మందితో నిర్వహించి యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారిని భరణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యోగా కార్యక్రమం అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో సుమారు 4000 మంది యోగాసనాలు చేయడం జరిగిందని తెలిపారు. సమయం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల ఎలాంటి మెడికల్ ఖర్చులు ఉండవని తెలిపారు. మే 21 నుండి జూన్ 21 వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. జిల్లాలో 6 యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించారని తెలిపారు. అందులో భాగంగా జిల్లాలో ఇప్పటికే 2 కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పెనుమూరు మండలం, పులిగుండ, చౌడేపల్లి మండలం, బోయకొండ, కుప్పం నియోజకవర్గంలో ననియాల, కంగుర్తి పోర్టు నందు యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. జూన్ 1 నుండి జిల్లా వ్యాప్తంగా జిల్లాలో సుమారు 500 మందికి మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ ఇప్పించడం జరిగిందని, వీరి ద్వారా జిల్లాలో 6000 మందికి శిక్షణ ఇప్పించి జూన్ 1 నుండి జూన్ 20వ తేదీ వరకు ప్రతి మండలంలోనూ గ్రామంలోనూ యోగా గురించి పూర్తి అవగాహన కలిగించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేయడమే కాకుండా సమయం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ యోగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని, ఎలాంటి మెడికల్ ఖర్చు ఉండవని తెలిపారు. యోగా గురించి పూర్తి అవగాహన చేసుకుని యోగా, ప్రాణాయామం చేయడం వల్ల ప్రశాంతత, ఒత్తిడి తగ్గి ఉల్లాసంగా శ్వాస పెరుగుతుందని, అందుకోసం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేయాలని సూచించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందరికీ నమస్కారం. 21st మే నుంచి 21st జూన్ యోగా ఆంధ్ర నెల సెలబ్రేట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం వరకు ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో పోలీస్ ప్లే గ్రౌండ్లో సుమారుగా ఒక 4000 మందితో యోగా కార్యక్రమం ఏర్పరచడం జరిగింది. ముఖ్యంగా యోగా గురించి అవేర్నెస్ ఉండాలి. యోగా చేస్తే ఏమేమి లాభం వస్తాయి, ఆత్మశక్తి వస్తుంది, అభివృద్ధి వస్తుంది, పీస్ వస్తుంది, మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఈ ఆబ్జెక్టివ్స్తో చాలామంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి సిబ్బంది ఈరోజు ఎక్కువగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు.
అపోలో సంస్థ, సిఎంసి సంస్థ, ఎస్విసిటి సంస్థతో పాటు మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి జిల్లాలో 6 ప్రోగ్రామ్స్ ఈ నెలలో చేయడం జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మన జిల్లాలో ఒక 2 ప్రోగ్రామ్స్ చేశాము. కాణిపాకంలో ఒక ప్రోగ్రామ్ చేశాము. ఈరోజు జిల్లా వ్యాప్తంగా పోలీస్ ప్లేగ్రౌండ్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంకా కాకుండా ఇంకా 4 ప్రోగ్రామ్స్ బోయాకొండ టెంపుల్లో చేయడం జరుగుతుంది. కుప్పం కాన్స్టిట్యున్సీలో నరిహాల మరియు కందుండి పోర్ట్లో కార్యక్రమం చేయడం జరుగుతుంది. అండ్ 21 జిల్లా వ్యాప్తంగా మరియు ఈ ప్రోగ్రామ్స్తో పాటు జిల్లా వ్యాప్తంగా చూస్తే 500 మాస్టర్ ట్రైనర్స్ కూడా ట్రైనింగ్ ఉంటుంది. 500 మాస్టర్ ట్రైనర్స్ ద్వారా సుమారుగా ప్రతి మండలాల్లో 200 ట్రైనర్స్ చెప్పి 6000 ట్రైనర్స్కి కూడా ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. సో మండలాల్లో కూడా ఈ కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. అక్కడ కూడా ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. వచ్చే నెల జూన్ 1 నుంచి జూన్ 20 వరకు ప్రతి మండలాల్లో కూడా యాక్టివిటీ, ప్రతి గ్రామంలో కూడా యాక్టివిటీ జరుగుతుంది. సో నేను చిత్తూరు జిల్లా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఎప్పుడైనా టైం దొరికినా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మీరు యోగా చేస్తే, ఎక్సర్సైజ్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది. మీకు హెల్త్ బెనిఫిట్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. మీకు మీ బేసికలీ ఏమేమి మెడికల్ ఖర్చులు ఉంటాయి. సో ఖచ్చితంగా అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలి, యోగా గురించి నేర్చుకోవాలి, ప్రాణాయామం నేర్చుకోవాలి. ఇది చేస్తే మనమందరూ బేసికలీ బెనిఫిట్ అవుతాము. ఈ సందేశం ఇస్తున్నాము. తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్లో నందు వైట్ గోల్డ్ షోరూం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విచ్చేసి షోరూంను ప్రారంభించారు. బంగారాన్ని నగదు రూపంలోకి మార్చుకోవాలనుకునేవారు వైట్ గోల్డ్ సంస్థను సంప్రదించాలని సంస్థ సేల్ హెడ్ మిథున్ శెట్టి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 3వ షోరూంను తిరుపతిలో ప్రారంభించారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని స్మార్ట్ బజార్ ఎదురుగా వైట్ గోల్డ్ సంస్థ కార్యాలయంను శుక్రవారం స్థానిక శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాల కోసం గోల్డ్ లోన్ సంస్థలు చాలా ఉపయోగంగా ఉన్నాయని తెలియజేశారు. ప్రజలు కూడా వైట్ గోల్డ్ సంస్థను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంస్థ సేల్స్ హెడ్ మిథున్ శెట్టి, సేల్స్ మేనేజర్ సల్మాన్లు మాట్లాడుతూ పాత మరియు వాడకానికి లేని బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడంలో వైట్ గోల్డ్ నిపుణత కలిగిన సంస్థ అని తెలిపారు. కేవలం 30 నిమిషాలలోనే ప్రక్రియ పూర్తి చేసి తక్షణమే నగదును అందిస్తుందని తెలిపారు. 2017లో బెంగళూరులో ప్రారంభమైన వైట్ గోల్డ్ సంస్థ అంచెలంచెలుగా విస్తృతం చేస్తున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్ర ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలలో షోరూంలను ప్రారంభించామని తెలిపారు. ఆర్థిక అవసరాల సమయంలో బంగారం విక్రయించదలిచిన వారికి గౌరవప్రదమైన పద్ధతుల్లో కూడిన తేలికపాటి మార్గాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చామని తెలిపారు. చెల్లింపు ప్రక్రియలో అత్యున్నత స్థాయి నమ్మకాన్ని నిర్ధారించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. వైట్ గోల్డ్ అనే సంస్థ ఒక వ్యాపార సంస్థ, ఒక బిజినెస్ చేసుకుంటూ తిరుపతిలో ప్రారంభించడం చాలా సంతోషాన్ని కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ వైట్ గోల్డ్ అధినేత బాబు జోసఫ్ గారికి, సేల్స్ హెడ్ చీఫ్ మిథున్ శెట్టి గారికి ఈ యొక్క వైట్ గోల్డ్ ఇటు కర్ణాటకలో 50 ప్రదేశాల్లో కూడా పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది 3వది పెడుతుంది. ముఖ్యంగా కస్టమర్స్ ఎక్కడైనా గోల్డ్ బ్యాంకులో కానీ, ఫైనాన్స్లో కానీ, ఇతరత్ర బయట మార్కెట్లో కానీ వడ్డీలకు పెట్టి నష్టపోయి గోల్డ్ను కూడా వదులుకునే పరిస్థితి కస్టమర్లు చాలామంది ఉంటున్నారు. తీసుకున్న అప్పు కట్టలేక వడ్డీలు 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీలతో చేర్చుకుంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఆ వడ్డీలు ఎక్కువైపోతే ఆ గోల్డ్ కూడా మళ్ళీ తీసుకునే పరిస్థితి లేదు. దయచేసి అటువంటి కస్టమర్స్ మీరు వెంటనే దీన్ని సంప్రదించండి. వైట్ గోల్డ్ షాప్లో ఇది స్వచ్ఛతగా, పద్ధతిగా, నాణ్యతగా ఒక స్వచ్ఛమైన సంస్థ. ఇది మార్కెట్ రేటు ఈరోజు ఏదుందో ఆ రేటు కొనుక్కొని మీరు ఎక్కడైతే కుదవ పెట్టారో మీ గోల్డ్ ఈ పరిస్థితిని చూసి ఆ బ్యాలెన్స్ చేసి అది 5 లక్షలైనా 10 లక్షలైనా ఎంతైనా తాకట్టు పెట్టిన వారికి తాకట్టుకు అమౌంట్ చెల్లించి మిగిలిన అమౌంట్ మీకు చెల్లించే విధంగా ఈ ఒక వైట్ గోల్డ్
సంస్థ ఏర్పాటు చేయింది. ఇది ఒక బిజినెస్ సెంటర్. ముఖ్యంగా వడ్డీలతో నష్టపోకుండా మీకు త్వరితగతిన వడ్డీలు భారం లేకుండా మీరు కొనుక్కునేదానికి సిద్ధంగా వైట్ గోల్డ్ షాప్ ఉంది. మీకు అమౌంట్ ఖచ్చితంగా చేస్తుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా తిరుపతి ప్రజలు కూడా కోరుకుంటున్నాం. ఇది వైట్ గోల్డ్ బెంగళూరులో ఉంది. బెంగళూరు వైట్ గోల్డ్ సంస్థ అని ఒక 40-50 బ్రాంచ్ల పైన ఉంది. అలా అక్కడ 7-8 సంవత్సరాలతో పాటు నడుస్తుంది. ఇక ఆంధ్రాలో విజయవాడ కానీ గుంటూరు కానీ ఆంధ్రాలో బ్రాంచెస్ ఓపెన్ చేసినాము. ఇది 3rd బ్రాంచ్. ఇది 3వ బ్రాంచ్ తిరుపతిలో ఓపెన్ చేసినాము. ప్రజలు అందరూ దీన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాము. ఇంకా మేము హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ ఇంకా 40+ బ్రాంచెస్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం. ఇది ఫిజికల్ కానీ రిలీజ్. మీ దగ్గర కష్టానికి గోల్డ్ పెట్టుకుంటారు, ఏమైనా కష్టం ఉంటే అమ్ముకోవాలన్నప్పుడు మన ఫిజికల్గా గోల్డ్ తెస్తే ఈరోజు మార్కెట్ ధర ఏముంది ఆ మార్కెట్ ధరకి మేము కొనుగోలు చేస్తాము. మా దగ్గర జర్మన్ స్పెక్ట్రోమీటర్ మెషిన్ ఉంది. దాంట్లో మీ ప్యూరిటీ గోల్డ్ నాణ్యంని పరిశుద్ధత చేసి దాన్ని ఎంత ప్యూరిటీ వస్తుందో ఈరోజు మార్కెట్ ధరకి మేము కొనుగోలు చేస్తాము. తాకట్టులో ఉన్న గోల్డ్ని కానీ మేము రిలీజ్ చేసి దానికి బ్యాంకులో మనపురం కానీ ముత్తూట్ కానీ ఇలాంటివి బ్యాంకులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎక్కువ బ్యాంకుల్లో లోన్కి పెట్టింటారు. మీరు దాన్ని వడ్డీ కట్టుకోకుండా బ్యాంకులకి అర్ధం గోల్డ్కి డబ్బులు ఇస్తారు. అర్థం ఇంకా మీరు మోసపోతారు. దాన్ని మీకు కట్టకుండా వడ్డీ కట్టుకోకుండా కాకపోతే మేము దాన్ని ఆ అమౌంట్ని ఏం తీసుకున్నారో ఆ తాకట్టులో ఉన్న అమౌంట్ని మేము చెల్లించి దాన్ని ఈరోజు మార్కెట్ ధరకి ఏం డిఫరెన్స్ అమౌంట్ వస్తుందో ఈరోజు మార్కెట్ ధర అమౌంట్ గోల్డ్ రేట్ ఎక్కువ ఉంటే మీకు అమౌంట్ ఎక్కువ వస్తుంది. దానికి మేము ఆ డిఫరెన్స్ అమౌంట్ని చెల్లిస్తాం. మీరందరూ తిరుపతిలో ఉన్న అందరూ ప్రజలకి ఈ వైట్ గోల్డ్ అనే సంస్థని ఉపయోగించమని కోరుకుంటున్నాం. నమస్తే. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు జడ్జి కృష్ణమోహన్, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, కందుల నారాయణ రెడ్డి, దామచర్ల జనార్దన్ రావు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓకే, అందరూ బాగున్నారా? నాతో గొడవ పడుతున్నారు మీరు ఎలా పడతారు? వెనకాల చూస్తున్నారు లేదు సార్, అలవాటు అయిపోయింది. ఉండు పెళ్లిగా పోయేవాడు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా స్వామివారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఇక్కడ బండి ఎక్కేస్తారు కదా. తిరుమలలో భద్రతపై రాష్ట్ర డీజీపీ టీటీడీ ఈవో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో భద్రతను ఏ విధంగా మరింత బలోపేతం చేయాలన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ
హరీష్ కుమార్ గుప్తా, టీటీడీ ఈవో శ్యామలారావు సమక్షంలో శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉన్నత స్థాయి భద్రతా సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రారంభంలో ముందుగా తిరుపతి ఎస్పీ మరియు టీటీడీ ఇన్ఛార్జ్ సివిఎస్ఓ హర్షవర్ధన్ రాజు భద్రతా అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో తిరుమలకు ఉన్న ప్రత్యేకతల దృష్టిలో ఉంచుకొని మెరుగైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం అవసరమని తెలిపారు. ఏపీ ఎస్పీ, డిఏఆర్, ఎస్పీఎఫ్, హోంగార్డ్, సివిల్ పోలీస్, టీటీడీ సెక్యూరిటీతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే డిసాస్టర్ మేనేజ్మెంట్ టీం ఏర్పాటుపై దృష్టి పెట్టాలని తెలిపారు. వివిధ సెక్యూరిటీ ఏజెన్సీలకు స్థిరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని సూచించారు. అలిపిరి వద్ద బహుళ స్థాయి వాహన తనిఖీ వ్యవస్థ, డిఫెన్స్ ఏజెన్సీతో కలిసి సెన్సార్ ప్లే సిస్టమ్, ఆధునిక భద్రతా పరికరాలు, సైబర్ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా ఆయన చర్చించారు. అనంతరం టీటీడీఓ శ్యామలారావు మాట్లాడుతూ భద్రతపై అనుబంధ ఏజెన్సీలతో ఒక సమన్వయ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. తిరుమలలో సైబర్ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. విస్తృత స్థాయి తిరుమల భద్రతా సమీక్ష నిర్వహించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ సుధాకర్ రెడ్డి, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ మహేష్ చంద్ర లద్దా, అనంతపురం రేంజ్ డీఐజీ షేమూషి, ఐఎస్డబ్ల్యూఎస్పీ ఆరిఫ్ హఫీజ్, డిఎఫ్ఓ వివేక్ ఆనంద్, అలాగే వివిధ భద్రతా బలగాల అధికారులు పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ నిఘా మరియు భద్రతా అధికారులు, వివిధ విభాగాల టీటీడీ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.